ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం దివి భూమౌ తథాకాశే బహిరంతశ్చ మే విభుః యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః. మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారికి, వారి పరంపరలో వచ్చినటువంటి పూజ్య శ్రీ 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 విమలానందగిరి స్వాముల వారికి, పూజ్య శ్రీ 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 విద్యానందగిరి స్వాముల వారికి, పూజ్య శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వాముల వారికి, అలాగే పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తూ, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు చెల్లించుకుంటూ, మలయాళ స్వాముల వారు చెప్పినటువంటి గొప్పదైనటువంటి వాక్యము, దయగల హృదయమే భగవన్ నిలయము. ఎవరి హృదయంలో అయితే దయ అనేది ఉంటుందో వారి హృదయంలో భగవంతుడు నివాసం ఉంటాడని చెప్పారన్నమాట. కాబట్టి జీవుల యందు దయ కలిగి, దేవుని యందు భక్తి, జీవుల యందు దయ కలిగి ఉండమని స్వాముల వారు చెప్తూ ఉండేవారు అన్నమాట. మరి మనకి తీసుకునేటటువంటి ఆహారానికి మన మనస్సుకి చాలా సంబంధం ఉంటుందన్నమాట. భగవద్గీతలో కూడా 3 రకాల ఆహారాలను గురించి చెప్పడం జరిగింది. తామసిక ఆహారం, రాజసిక ఆహారము, సాత్విక ఆహారం. తామసిక ఆహారం అంటే బాగా కొంచెం పాచిపోయింది, నిలవ ఉన్నది, ఇటువంటిది అది తీసుకుంటే తమో గుణం వస్తుందన్నమాట. కొంచెం నిద్రగా ఉంటుంది, ఏ పని చేద్దామన్నా మళ్ళీ చేద్దాం అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. రాజసిక ఆహారం అంటే మాంసము, చేపలు, గుడ్లు ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే మనస్సు వేవరంగా ఎంతసేపు అశాంతిగా ఉంటుంది. కాబట్టి రాజసిక ఆహారం కూడా వద్దని చెప్పారు. సాత్విక ఆహారం అని అంటే పాలు, పండ్లు, ధాన్యాలు, చిరుధాన్యాలు, రకరకాల మనకి వడ్లు, జొన్నలు, రాగులు, రకరకాల ధాన్యాలు ఉన్నాయి, పండ్లు, కూరగాయలు, ఇటువంటి అన్నీ తీసుకున్నట్లయితే ఈ సాత్విక ఆహారం తీసుకుంటే ఏంటంటే సాత్వికమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది అన్నమాట. ఈ సాత్వికమైనటువంటి మనస్సు ద్వారా మనకి జపధ్యానాదులు చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాత్విక ఆహారం తీసుకున్నట్లయితే జపధ్యానాదులు చక్కగా చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండవచ్చు అన్నమాట. ఆహారానికి మరి మనస్సుకి సంబంధం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఇంకో చిన్న ఉదాహరణ. మీకు అడవిలో అనేక జంతువులు ఉంటాయి, సింహాలు, పులులు ఉంటాయి. అవి చూడండి నిరంతరం క్రోధంగా ఉంటాయి. అవి వాటిని చూస్తేనే భయం కలిగేటట్టుగా ఉంటాయి అన్నమాట. కారణం ఏంటంటే అవి రాజసిక ఆహారం తీసుకుంటున్నాయి. అదే అడవిలో లేళ్ళు ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, లేదా ఏనుగులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాత్విక ఆహారం తీసుకుంటాయి కాబట్టి, అలాగే మన గోవులు ఉంటాయి, ఇవన్నీ కూడా సాత్విక ఆహారం తీసుకుంటాయి కాబట్టి మనుషులకు చక్కగా అలిమి అవుతూ మరి స్నేహంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టే అక్కడ మనస్సు కూడా ఏర్పడింది. కాబట్టి తామసిక రాజసిక ఆహారాలను త్యజించి సాత్విక ఆహారం తీసుకోమని మనకి శాస్త్రాలు, మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మరి జంతువులు కూడా పాపం చూడండి, కోళ్ళు చక్కగా మనకి తెల్లవారుజామున లేచి మనకి టైం సూచించినట్టు కరెక్ట్గా మనకి మనం లేచి మన పనులు చేసుకోవడానికి చక్కగా సూచన ఇస్తున్నాయి అన్నమాట. అలాగే ఆ కోళ్ళు ఏమంటున్నాయంటే, ఓ మానవులారా, మాకు తగువులు పెట్టి, మాకు కత్తులు కట్టి మాలో మేము చంపుకుంటుంటే చూసి ఆనందించి మళ్ళీ మమ్మల్ని తింటారా, ఏం కర్మ ఇది అని అడుగుతూ ఉన్నాయి అన్నమాట. అలాగే గోవులు చూడండి, మేము మీకు మంచి పాలు ఇస్తున్నాము, ఎరువునిస్తున్నాం, మంచి బలమైనటువంటి ఎడ్లను ఇస్తున్నాం వ్యవసాయం చేసుకోవడానికి.
ఇలా సహాయం చేస్తున్న మమ్మల్ని మీరు చంపి తింటారా అని అవి అడుగుతూ ఉన్నాయి. అలాగే గొర్రెలు మేకలు ఏంటంటే అవి కూడా మేము ఉన్నిని ఇవ్వటం ద్వారా మీకు చక్కగా వస్త్రాలు కంబళ్ళు అవన్నీ నేసుకోవచ్చు. అలాగే పొలాల్లో ఈ వాటిని వేసవకాలం పెంట కట్టడం అంటారనమాట. వరుసగా వాటిని ఉంచడం వలన అదంతా పొలం కూడా సారవంతంగా అవుతుందన్నమాట. ఈ విధంగా జంతువులు అనేక విధాలుగా ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు మనకి అనేక విధాలుగా ఇక పంది అడుగుతా ఉంది చూడండి, మానవులారా నేను అశుద్ధాన్ని తింటాను, అశుద్ధాన్ని తినేటటువంటి నన్ను కూడా వదలకుండా మీరు నన్ను బలవంతంగా చంపి ఆ మాంసాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మీరు తింటున్నారు, ఇది ఏమ మర్యాదయా మీకని జంతువులు అడుగుతున్నాయి అన్నమాట. కాబట్టి మనకి మన శరీరానికి సాత్విక ఆహారం సూట్ అవుతుంది, వేరే జీవి యొక్క ఆహారం మన శరీరానికి సూట్ కాదనమాట. సాత్విక ఆహారం తొందరగా అరిగిపోతుంది, అలాగే శరీరం ఎప్పటికప్పుడు రోగాలు లేకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అదే మాంసాహారం తీసుకుంటే అది అరగడానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ లోపల మళ్ళీ ఆహారం తీసుకుంటారు. ఈ విధంగా రోజు మాంసం తినేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఇక అటువంటి వారి పరిస్థితి ఈ పైల్స్ అని అవి ఇవి కాన్స్టిపేషన్ వచ్చి నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి మనకి మా ఆశ్రమ పద్ధతిలో కూడా స్వాములు వారు గురు మంత్రాన్ని దీక్ష ఇచ్చినప్పుడు మొట్టమొదటి కండిషన్, ఎవరైతే మాంసం చేపలు గుడ్లు ఇవన్నీ తింటూ మానేస్తారో అటువంటి వారికే మంత్రం. అది మానలేని వాళ్ళకి తర్వాత మీరు ఎప్పుడు మానుతారో అప్పుడు రండి అని చెప్పేస్తారు అన్నమాట. కాబట్టి తింటూ మానివేసినట్లయితే కొన్ని అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యం ఎంత ఉంటుందో అంత పుణ్యం వస్తుందన్నమాట. కాబట్టి సాత్విక ఆహారాన్ని తీసుకోమని, అహింస పరమో ధర్మ, పరమో అంటే గొప్పదైనటువంటిది అన్నమాట. అన్నిటికంటే గొప్పదాన్ని పరమో అంటారు. గ్రేటెస్ట్ అంటారు కదా, గ్రేట్ అంటే గొప్పది, గ్రేటర్ అంటే ఇంకో దానికంటే గొప్పది, గ్రేటెస్ట్ అంటే చాలా గొప్పది, దానికంటే గొప్పది ఇంకేముండదు అనమాట. అట్లా అహింస పరమో ధర్మ, అన్ని ధర్మాల్లోకెల్లా గొప్పదైనటువంటి ధర్మం అన్నమాట. మనకి అడవిలో అనేక జంతువులు ఉంటాయి, ఏనుగు యొక్క పాదం చాలా పెద్దగా ఉంటుంది, ఇతర జంతువుల యొక్క పాదాలన్నీ కూడా దానిలో ఇమిడిపోతాయి అన్నమాట. అలాగే అన్ని ధర్మాలు కూడా అహింసలో ఇముడతాయి. కాబట్టి అహింస అంటే మనస వాచ కర్మణ ఇతర జీవులకి మన ద్వారా కష్టం కలగకుండా ఇబ్బంది కలగకుండా చూడటం ఏదైతే ఉందో ఇదే అహింస, ఇదే గొప్ప తపస్సు లాంటిది. ఇది ఒక్కటి పాటించినామంటే మిగిలిన అనేక ధర్మాలను పాటించినటువంటి వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ సాత్విక ఆహారం తీసుకుంటూ చక్కగా జపధ్యానాదులు చేసుకుంటూ మీ యొక్క జీవితాలని ధన్యం చేసుకొని మరి గొప్పవారే తరించిపోవాల్సిందిగా కోరుచున్నాము. మరి పత్రిజీ గారు మీకు చూపించిన మార్గదర్శకంలో అనేక మంది అహింస యాత్రలు చేస్తూ, నేను కూడా చాలా చోట్ల చూశాను, చాలా టౌన్లో పట్టణాల్లో కూడా బాగా అహింస గురించి యాత్రలు చేస్తూ ఉంటారు. మన జగపతి రాజు గారు కూడా యాత్ర చేస్తూ మా ఆశ్రమానికి వచ్చి స్వాముల వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకొని వెళ్ళారనమాట. కాబట్టి ఈ విధంగా అహింసా మార్గంలో నడుస్తూ మీ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ కార్యక్రమ నిర్వాహకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం తత్సత్ ఓం.